ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చేయండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు. ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు ఓడగొట్టుకుంటారే, వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కావాలంటే 100 చాలై, ఇంకా 100 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకురండి. మెదక్ పట్టణానికి 50 కోట్లు చాలై, ఇంకా 50 కావాలని చెప్పండి. మా యాదగిరి గారు ఉన్నారు, రామాయణపేటకు కూడా ఆ రోజు 25 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. 25 చాలై, అవి కూడా వాపసు పోయినాయి. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 25 కూడా వాపసు పోయినాయి. ఇంక 25 ఇవ్వమని అడగాలి కదా. మరి ఇలా మా నాగరాజు కష్టపడి పనిచేస్తే ఇవాళ ఆయనను పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు భయపడే వ్యక్తి కాదు. అవసరమైతే నాగరాజు కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై నాగరాజు లాగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 28 తండాలకు మనం రోడ్లు శాంక్షన్ చేయించినాం. ఆల్రెడీ కొన్ని తండాలకు వేసినాం, ఇంకా కొన్ని మిగిలిపోయిన తండాలకు రోడ్లు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇక దాన్ని టెండర్ పెట్టించి జల్దీ పని చేయిస్తారా, లేదు ఈ పని మాకు అవసరం లేదని క్యాన్సిల్ చేసి వాపసు పంపుతారా? ఇవాళ తండాల్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా భవిష్యత్తు మనకే ఉంటది. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాల కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్కు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే ఒక సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం, ఒక సంవత్సరం 9 పెట్టినాం. ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాడినాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం. కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా? మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్ధాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు. మీరు కూడా రీల్స్ చేయండి. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టారు కదా మొన్న, ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయండి. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ, ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. వాళ్ళేమో అబద్ధాలను రీల్స్ చేసి చేద్దాం, వాళ్ళ మాట కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట తప్పిన దాన్ని, వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇప్పుడు చీకటి పోయినాక ఏమొస్తుంది? ఓటమి పోయినాక వచ్చేదేందే? గెలుపు.
అయినాక పొద్దుగాల తెల్లారాల్సిందే కదా, రాత్రి అయిందంటే పొద్దున వెళ్తూ రావాల్సిందే. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు, ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్లో మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా?